మిమ్మల్ని చూడటం కోసమని ఎంత ఉత్సుకతతో ఉన్నానో, ఎంత ఆర్తితో ఉన్నానో ఆ సరస్వతికి తెలియాలి. అందుచేత నేనే రామసుబ్బారావు గారిని అడిగాను, అయ్యా నాకు మాట్లాడాలని ఒకసారి అవకాశం ఉన్నాయి. అందుచేత మిమ్మల్ని చూస్తున్నాను. మా అమ్మ కర్మ కలవ రేపుల్లాగా ఆమె కర్మ కలవదు. ఆ కలవల రేపుల వలె మీరందరూ కూడా ఇంత సుగంధాన్ని దేశానికి పంచిపెట్టి ఎంత అద్భుతమైనటువంటి భాషారంగంలో అద్భుతమైనటువంటి సేవలు చేస్తూ ఆ సరస్వతి కృపకి పాత్రమై, సరస్వతి కృపకి పాత్రమైన వాడు మరి లక్ష్మీ కటాక్షానికి ఎలా పాత్రమయ్యారు? బాధపట్టలేదు. ఎవరు నా దగ్గర చదువుకున్న పిల్లాన్ని అడిగాను, ఎటు వెళ్తారా నాయన? 60,000 అన్నాడు. 60,000 అంటే నాకు మరిపోయింది. 60,000 బంగారు కావాలి సర్వీసు 60,000 జీతం. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎంత శ్రీమంతులయ్యారు, ఇంత గుణవంతులయ్యారే, ఇంత ధీమంతులయ్యారే, ఇంత సామంతులయ్యారే. నాకంటే నిజంగా అదృష్టవంతులు ఎవరు చెప్పండి? నాకు ఇప్పుడు 86 ఏళ్ళు, ఇంకొక 16 ఏళ్ళు ఎలా పెట్టేశారు. అని మా గురువు గారు వచ్చి మా రిపేర్ పండితులు వచ్చి నాకు ఆశీర్వచనం చేస్తారు. మా పిల్లవాడికి తీసుకోవడం చూసారా? మా గోపాలుడు అమ్మా కొంచెం జరగండి, జరగాలి. వాడు గోపాలుడు భాషా భూపాలు. ఓహో రావులే. మాట్లాడేయగలడు. వాకి లక్ష్మీ నిషిక్త వాక్కులో వాడికి లక్ష్మి ఉన్నది. వాడు ఇష్టపడ్డాడుగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడు. అందుకని పొట్టి వేళ్ల మూల బలంతో వరుగులా పసివాడిపోయి, పొట్టి వేళ్ల మూల బలంతో వరుగులా పసివాడిపోయి ఉన్నటువంటి శతాధిక వృద్ధురాలు మన అమ్మ. బాగుంటున్నాడు ఒట్టివేడుగా ఒట్టివేడు ఒట్టి వేళ్ల మూలబలంతో ఇంత గట్టి సంతానాన్ని పెంచారు. జగజెప్పుడు లాంటి వాడు మా వాడు ఉన్నాడంటే మా రామశివారావు, వాడి వల్ల ఎంతమంది ఆనంద భౌతికులున్నారు. మా గోపాలరావు ఉన్నాడు, ఎన్ని సమస్యలు పని చేస్తూ ఉంటాడు. ఎన్ని మీటింగ్స్ సరదా నిర్వహించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా రంగ ప్రవేశం, దాన్ని శ్రీరంగంగా ఎలా చేయాలి, ఎలా చేయాలి అన్న విషయం తెలియాలి. మాట మనస్సుని చూపించాలి. అందుచేత మనస్వి కావాలి. అందుచేత మరి ఆ సనాతన సంప్రదాయ సంస్కృత సరస్వతి గుణగుణ లలిత మధుర మానసులకి
పుడితే అందులో ఒకడు పండితుడు అవుతాడు. పండితుడు అంటే వంద అంటే జ్ఞానం, జ్ఞానం కలిగిపోడు. జ్ఞానం అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరుని గురించిన సద్భావన కలిగిన వాడు అవుతాడు. వక్తా దశ సహస్రేషు, కొన్ని వేల మంది పుడితే అందులో ఒక్కడు వక్త కాగలుగుతాడు. వాడు ఒక్కడు శక్తిమంతుడైనటువంటి వక్త అవుతాడు. ఒక నారాయణ రెడ్డి లాగో, ఒక శ్రీరంగన్ శ్రీనివాసరావు లాగో, ఒక దాశరథి లాగో, అలాంటి వాడు ఎవరో ఉంటారు. సినారెడ్డికి టీచర్ వీరెవరు? నారాయణ మన కాలేజీకి రాని పండితుడు లేడు. మన కాలేజీకి రాలేదంటే వాడు పండితుడు కాదు. మన కాలేజీకి మన పిల్లల్ని చూడలేదు, వారితో మాట్లాడలేదు అంటే వాడు చదువుకోలేదు. నేను జ్ఞాపకం ఉంచుకోండి. నేను 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ప్రతి ఏడాది గణపతిని మనం కొలిచేవాడు. ఆ గణపతి నవరాత్రాలని మనం చేసేవాడు. ఈ గోపాలరావు, ఈ గోవిందాచార్యులు, ఆ గోవింద శర్మ, శ్రీనివాసరావు, వీడి పాపం పెళ్లివాడు పెళ్లి ఉండేవాళ్ళ వాళ్ళ అదృష్టం అని అందుచేత ఎందుకు చెప్పానంటే దేహి మళ్ళీ రాబోయే అనుకున్నాను. ఈ వేళ నేను చూస్తే నేను నమ్ముతారో తమరు 7,000 కోట్లు మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమంది ఆడపిల్లలు కనులు నా కనులు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పిల్లలు వచ్చారు, ఎన్ని నా కాళ్ళు బొబ్బలు కట్టిపోయాయి. వాళ్ళకి ఎంతో సదుపాయాలు చేసేవాడిని. వాళ్ళ కోసం నేను ముష్టెత్తిన సందర్భాలు ఉన్నాయి. అనేక సన్నివేశాలు జరిగాయి, మీకు అవి తెలియవు. కానీ నేను మీకు సేవ చేయటం వల్ల, నేను ఈ సరస్వతిని కొరవటం వల్ల నాకు నామరూపాలు ఏర్పడాలి. నేను ఎవరినో ఈ ఊళ్ళో తెలిసింది, ఈ ప్రజలకి తెలిసింది. ఈ ప్రజలకి నేర్పినట్టుగా వాళ్ళ కళ్ళకి నేను ఒక అందమైన కమల అంత ఇష్టం. ఇక్కడి వారు కాంచి పరమేశ జగా సుకుమార చంద్రమా చిక్కని వారు మీరందరూ నేరికి చిక్కరు, ఎవరికి చిక్కరు, ఏ పరిస్థితులకి చిక్కరు. చిక్కని వారు ఒక శుద్ధమైనటువంటి బహు మాంసలమైనటువంటి మంచి సారవంతమైన ఔజ్వల్యమైనటువంటి ఇక్కడి వారు కాంచి పరమేశ జగా సుకుమార చంద్రమా మాయవల చిక్కని వారు సంపు పెంపెట్టి వారు పావన కటాక్ష మనద భారలను చొక్కిన వారు చూచదవో ఎదురాదరించువో చూచదవో అని ఆయన్ని ప్రార్థించారు.